We understand that Jesus came with a new covenant. మరి మనం గ్రహించినట్లుగా మనమందరం క్రొత్త నిబంధన దాసులమై ఉన్నాం. And we seek to understand what that new covenant is. ఆ క్రొత్త నిబంధన అంటే ఏమిటో మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. We will see what a great salvation we have. మనము ఎంత గొప్ప రక్షణ కలిగి ఉన్నామో అది మనం తెలుసుకుని కోరుచున్నాం. Jesus said that new wine must be put into new wineskins. యేసు ప్రభువారు చెప్పారు, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. Old wine they put into old wineskins. పాత ద్రాక్షరసము పాత తిత్తులలో పోయాలి. He said if you put the new wine into the old wineskin, it will just burst the wineskin. ఆయన చెప్పారు, క్రొత్త ద్రాక్షరసమును పాత తిత్తులో పోస్తే అవి పిగిలిపోతాయి. He said that if you don't know where it is in Luke chapter 5. అది ఆయన చెప్పారు, మీకు ఎక్కడుందో తెలియకపోతే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం, where he spoke about that in verse 37 37వ వచనంలో and 38. 38వ వచనంలో ఆ మాట ప్రభు పలికారు. What does that mean? ఈ మాటల అర్థం ఏమిటి? The old wine is life under the law. మరి పాత ద్రాక్షరసము ధర్మశాస్త్రం క్రింద ఉన్న జీవితానికి సూచన. That was a good life. అది మంచిదే జీవము. The people in Israel had the best life in the whole world. ఆ సర్వ ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రేష్టమైన జీవితాలను కలిగి జీవించారు. It was a good life. అది మంచి జీవితం. And they had a system with a high priest and a temple and all, which is a very good system. మరి వారికి దేవాలయం ఉండింది, ప్రధాన యాజకుడు ఉన్నారు, చాలా శ్రేష్టమైనటువంటి ఒక వ్యవస్థను కలిగి వారు జీవించారు. So many festivals and everything was so wonderfully organized. అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి, చక్కగా అవన్నీ కూడా ఏర్పాట్లు జరిగి ఆనందించేవారు. The priests would wear special robes. యాజకులు ప్రత్యేకమైన యాజక దుస్తులు ధరించేవారు. The people gave their tithes to support the Levites. లేవీయులను సమర్థించడానికి ప్రజలు దశమ భాగం అర్పించేవారు. And the temple was called the house of God. మరి దేవాలయము దేవుని మందిరముగా పిలువబడుతూ వచ్చింది. But in the new wineskin, అయితే క్రొత్త ద్రాక్షరసపు తిత్తులలో is the church. ఇది సంఘము. The new wine is the life of Jesus. ఈ క్రొత్త ద్రాక్షరసము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నూతన జీవము, which is much higher than the life under the law. ధర్మశాస్త్రం కింద ఉన్న జీవముతో పోలిస్తే ఈ జీవము ఎంతో శ్రేష్టమైనది, ఎత్తైనది. If you look at the best person under the Old Testament, పాత నిబంధనలో ఉన్న శ్రేష్టమైన ఒక మనుషుని నువ్వు చూస్తే, Jesus said the greatest person was John the Baptist. యేసు ప్రభువారు అన్నారు, మనుషులందరిలోనికి శ్రేష్టమైన వాడు బాప్తిసమిచ్చే యోహానే. Do you know that we can rise as much higher than John the Baptist as Jesus is above Moses? మోషే కంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎంత అధికుడో మరి అంతగా మనము మరి పాత నిబంధనలో ఉన్న వ్యక్తి ఆ యొక్క బాప్తిసమిచ్చే యోహాను వరకు అతను లేవగలడు. What is the difference between Moses and Jesus? మోషేకును యేసు ప్రభువారికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? You think it's only a little bit? కేవలం వారి మధ్య ఉన్న భేదము కొద్దిగానే అని అనుకుంటున్నారా? Moses was from this earth. మోషే భూమిలో నుంచి వచ్చినవాడు. Jesus was from heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వచ్చినవాడు. The difference between Moses and Jesus is the difference between earth and heaven. మోషేకు యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఎంతయ్యా అంటే భూమికి ఆకాశమునకున్నంత వ్యత్యాసం ఉంది. So when we read in John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు and verse 17, 1:17 యోహాను సువార్తలో, that the law was given by Moses, but grace and truth came by Jesus Christ. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. Now many people have misunderstood grace. చాలా మంది కృపను అపార్థం చేసుకున్నారు. Their idea is under the law God was a very strict father. కనుక వారు దేవుని గురించి అభిప్రాయం ఏంటంటే ఎంతో కఠినమైనటువంటి తండ్రి, very punish everybody immediately. ఆయన తప్పు చేస్తే శిక్షించే అటువంటి వాడు. But under grace God has become like some old grandfather who doesn't punish anybody. అయితే కృపలో ఈ దేవుడు ఎట్లాంటి వాడుగా మారాడంటే మరి ఎంతో మరి ఆ తాతలాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా కృప చూపించేవాడుగా మారిపోయాడు. There is a false understanding. ఇది తప్పుడు అభిప్రాయం ప్రజలకు కలిగింది. The correct way will be like this. సరైనటువంటి గ్రహింపు ఏంటంటే that under the law God was like the CEO or the manager of a big corporation called Israel. ధర్మశాస్త్రము
ఆ క్రింద ఉన్న వారికి ఎట్లా ఉందంటే మరి ఒక మేనేజర్, కంపెనీ మేనేజర్ కింద ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారు భావించారు. All the people were workers. ప్రజలందరూ కూడా పనివాండ్రు. You know, if you work in a company, you hardly ever get to meet the top manager. మీకు తెలుసు కదా, ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ ఆ గొప్ప అధికారిని కలవటానికి చాలా కష్టం మీకు. And if the company has got 2 million workers like the Israelites were, Israel almost impossible to meet the manager. ఇశ్రాయేలు వారు ఉన్నంతగా అంత పెద్ద సంఖ్యలో కంపెనీలో కూడా విస్తారమైన లక్షల మంది ప్రజలుంటే ఆ పెద్ద మేనేజర్ని కలవడం కష్టం. But in the new covenant, God has become a father, అయితే క్రొత్త నిబంధనలో ఈ దేవుడు తండ్రిగా మారాడు. where he is interested in each of his children. ఈ తండ్రిగా అయినప్పుడు తన పిల్లల ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపించువాడు. And he wants to lift us up from an earthly life to a heavenly life. భూ సంబంధమైన జీవితము నుంచి పర సంబంధమైనటువంటి జీవం వైపుగా ప్రభువు మనల్ని లేవనెత్త గోరుచున్నాడు. The life under the law could give people only a good life on this earth. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా కేవలం భూమి మీద ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. Grace brings us to a heavenly life on this earth, కృప భూలోకంలోనే పర సంబంధమైన జీవితం అనుభవించడానికి సాధ్యపరుస్తుంది. where the spirit of heaven rules our life and our home and our church. ఈ పర సంబంధమైన ఆత్మ మన జీవితాలు, మన గృహాలు, మన సంఘాలు అది నింపుతూ నడుపుతూ ఉంటుంది. If the spirit of heaven does not rule your mind and life, you have not experienced grace fully. పర సంబంధమైన ఈ దేవుని ఆత్మ నీ మనసును, నీ జీవితాన్ని పరిపూర్ణంగా పరిపాలించకపోయినట్లయితే నువ్వు సంపూర్ణంగా ఈ కృపను గ్రహించిన వాడువు కావు. You may have got a little bit of grace where you got forgiveness of sins. కొంచెం కృపను పొందావు, అందు నిమిత్తం పాపక్షమాపణ పొందావు. But it says in John 1:16, we have to receive grace upon grace upon grace upon grace upon grace. యోహాను సువార్త 1:16 రాయబడింది, మనము కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందుతూ పోతూ ఉన్నాం. Keep on getting more and more. ఇక పొందిన తర్వాత ఇంకా ఎక్కువ కృప, ఇంకా ఎక్కువ కృప పొందుతూ ఉన్నాం. 2 Peter we read, we must grow in grace. 2 పేతురు రాసిన పత్రికలో ఈ కృపనందు మనం వర్ధిల్లుతూ ఎదుగుతూ రావాలి. So you need to ask God to explain to you what grace is. కృప అంటే ఏమిటి, అది దేవుని అడిగి తెలుసుకోవాలి. Grace is God's power to help you live a heavenly life on this earth. ఈ భూమి మీద ఉండగానే పరసాందమైనటువంటి జీవితం జీవించుటకు దేవుడు చేసే సహాయమే కృప. Grace is God's power to make your home a heavenly home on this earth. కృప అంటే పర సంబంధమైనటువంటి జీవితాన్ని నీ కుటుంబంలో ఈ భూమి మీద జీవించడమే ఆ యొక్క కృప. And grace is God's power to help you build a heavenly church in the midst of so many earthly churches. కృప అంటే ఏమిటంటే అనేకమైన శ్రమలు ఉన్నప్పుడు దేవుని శక్తి చేత పర సంబంధమైన సంఘముగా భూమి మీద నివసించడమే దేవుని కృప. But you will never know that unless you really hunger for it. ఆ కృప కొరకు నువ్వు ఆకలి కలిగి ఉంటే తప్ప దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేవు. And the more humble you are, the greater grace you get. నువ్వు ఎంత దీనుడిగా మారుతూ ఉంటావో అంత అధికముగా కృప వెంబడి కృపను పొందుతూ ఉంటావు. God's blessings are, God's grace is given to the humble. దేవుడు తన యొక్క కృపను దీనులకు అనుగ్రహిస్తూ ఉంటాడు.